తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. సింగర్ మంగ్లీ మీకు గుర్తుండే ఉంటది. సో గతంలో పంజాగుట్టలో నమోదైన కేసులు సందర్భంగా చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిందంటూ సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతాము, అది పెడతాము, ఈ కంపెనీ పెడతామంటూ కూడా రావత్ మధు వీళ్ళంతా కూడా ఒక బ్యాచ్ మొత్తం కూడా బాధితుల దగ్గర నుంచి కోట్లు మోసం చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తూ ఉంది. చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, సింగర్ మంగ్లీ చాలా రోజుల తర్వాత బయట వచ్చింది. బయట వచ్చిన సందర్భంగా ఏదో ఒక ఫంక్షన్కి ఏదో అటెండ్ అయినట్టుంది. సో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియో ఒకసారి మీకు ప్లే చేస్తాను, ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. ఎస్ చూడండి, ఎస్ చూస్తూ ఉన్నారా? ఎంతమంది చూడండి, ఇక్కడ మంగ్లీ కనిపిస్తోందా క్లియర్గా? పింక్ కలర్ డ్రెస్ మంగ్లీ కనిపిస్తా ఉందా? 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 11 మంది బౌన్సర్లు, ఆల్మోస్ట్ Z+ కేటగిరీ సెక్యూరిటీ లాంటి బౌన్సర్స్ ని పెట్టుకొని బయట వస్తా ఉంది మంగ్లీ. ఒకసారి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చూసుకోవచ్చు మనము. చూడండి ఒకసారి ఎంత బలగాల మధ్య, సెక్యూరిటీ మధ్య మంగ్లీ వెళ్తా ఉందో క్లియర్గా కనబడతా ఉందో వీడియో మనకి ఇక్కడ. చూడండి, ఒక్కరు కూడా గ్యాప్ లేకుండా, ఎవరిని అలౌ చేయకుండా మంగ్లీని మధ్యలో పెట్టుకొని సెక్యూరిటీ ఇస్తూ తీసుకెళ్తా ఉన్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో వీడియో, ఇది ఒక కెమెరామెన్, అంటే అక్కడ తోటి కెమెరామెన్ ఉన్నటువంటి కెమెరామెన్ తీసి పంపించిన పరిస్థితి. ఎందుకు ఇంత సెక్యూరిటీ? అవసరం లేదు కదా. ప్రజలతో తిరిగే ఒక ఆడబిడ్డకి ఇంత సెక్యూరిటీ అవసరం లేదు కదా. Z+ సెక్యూరిటీ అంటే ఇంత పెద్ద బౌన్సర్లు వేసి ఒక ప్రోటోకాల్ PM వెళ్ళినట్టు వెళ్తా ఉన్నారంటే ఇంకా ఏ రేంజ్లో ఊహించుకోవాలి. అంటే గతంలో మోసం చేశారు అంటే బాధితులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదొక స్టేట్ టాపిక్ అయింది. మొత్తం చూసుకుంటే అది పొలిటీషియన్స్ వరకు వెళ్ళింది. అంటే సెంట్రల్ మినిస్టర్ కూడా దీంట్లో ఉన్నారు అనే ప్రణయం దాకా వెళ్ళిపోయింది. అది అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ ఇష్యూ. అంటే ఈ ఇష్యూకి సంబంధించి బయట రాలేదు, అప్పటి నుంచి ఇంతవరకు బయట కనిపించిన పరిస్థితి. అంటే గతంలో 1-2 షోలు చేసిన వైన్యం చూసాం మనం. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంగ్లీ సింగర్ బయట వచ్చిన కారణంగా ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ లాంటిది పెట్టుకొని వస్తూ ఉందంటే దేనికి భయపడి? అంటే ప్రజలు ఎవరన్నా వచ్చి అడ్డగిస్తారనా, లేదంటే ఎవరన్నా వచ్చి అటాక్ చేస్తారనా, లేదంటే ఇంకేదన్నా కారణాలా? మామూలుగా ఏదన్నా సెలబ్రిటీ బౌన్సర్స్, అంటే ఇట్లా బౌన్సర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు దేనికి స్పందిస్తారంటే, ఒక పెద్ద హై లెవెల్ ఫంక్షన్ కానీ, ఆడియో లాంచ్ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఒక పెద్ద NTR, రామ్ చరణ్, మహేష్ బాబు, లేదంటే ప్రభాస్ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ పబ్లిక్ని కంట్రోల్ చేయలేరు కాబట్టి ఒక 10 మంది 20 మంది బౌన్సర్లు కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇట్లా సెక్యూరిటీ లాగిచ్చి. ఇప్పుడు అదే వైన్యం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఎవరు లేరు, మనం చూసుకోవచ్చు వీడియోలో. ఎస్, ఇక్కడ ఎవరూ లేరు. అంటే కొంతమంది ఒక తిప్పి కొడితే 10 మంది కూడా ఉంటారు, చుట్టూ 10-20 మంది ఉంటారు అంతే. ఇక్కడ ఒక మాల్ లాంటిది ఏదో ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మంగ్లీ ఏదో టికెట్ కౌంటర్, ఏదో ఒక ఓపెనింగో ఏదో తెలియదు మనకి కరెక్ట్గా. ఇది ఒక మాల్లో జరిగినట్టుంది, హోటల్లోనో మాల్లోనో. దానికి సంబంధించి ఇంతమంది బౌన్సర్లు. ఇదేమన్నా ప్రజావేదికగా వెళ్తున్నారా, లేదంటే ఇంకెక్కడికైనా పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నారా, పబ్లిక్ వచ్చి మీద పడిపోవడానికి? ఇంత బజ్ క్రియేట్ చేయడానికి ఏంటి కారణం? అంత అవసరం లేదు కదా, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అవసరం లేదు కదా. అంటే గతంలో మనం చూసాము, అంటే గతంలో సింగిల్గా వస్తా 2 బౌన్సర్లు 3 బౌన్సర్లతో తోటి సరిపెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఈ కేసు పంజాగుట్టలో ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో ఆ తర్వాతే ఇంత బజ్ క్రియేట్ అవుతా ఉంది. అంటే ఎందుకు ఇంత బజ్? బాధితులు ఎవరన్నా వచ్చి మాట్లాడతారనా, లేదంటే వచ్చి అడుగుతారన్నా, డబ్బులు అడుగుతారనా, లేదంటే ఇంకో కోణం ఏదన్నా ఉందా, లేదంటే ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఏదన్నా మళ్ళీ వస్తారనా?
ఓకే, ప్రెస్ మీట్ పెట్టావు, నీ మంచితనం ఓకే, హ్యాట్స్ ఆఫ్, దానికి బాధితులకి సమాధానం ఇచ్చావు, బాధితులు అండగా నేను ఉంటానని సమాధానం ఇచ్చావు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు బయట ఎప్పుడు సింగిల్ గా రాని మంగ్లీ ఇప్పుడు సింగిల్ గా వచ్చుకుంటూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ లాంటి బౌన్సర్స్ ని పెట్టుకుంటూ, వాళ్ళు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కాదులండి, నేను 12 మెంబర్స్ కాబట్టి జెడ్ ప్లస్ అని చెప్పాను, బౌన్సర్స్ ని పెట్టుకుంటూ ఇంత హంగామా దేనికి అంటాను నేను. ఇంత అవసరం లేదు కదా పబ్లిక్ బజ్ లో. ఓకే, పబ్లిక్ బజ్ అంటే పబ్లిక్ లో రోడ్ల మధ్య లేదంటే అక్కడికి ఏదైనా ఈవెంట్ మధ్య అక్కడికి వెళ్తే ఓకే, దట్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకంటే మీ సెక్యూరిటీ రీజన్స్ చూసుకోవాలి, మీ పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ చూసుకోవాలి. ఎందుకంటే జనాలు అందరూ కూడా మీకు ఫ్యాన్స్ ఉంటారు, ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అంతా వచ్చి సెల్ఫీ కోసం మీద పడతా ఉంటారు, చాలా ఇష్యూస్ ఉంటాయి, ఐ అండర్స్టాండ్ దట్. బట్ ఒక చిన్న ఒక ఆడియో లాంచ్ ఏదో చిన్నది, సో ఇలాంటి దానికి ఒక లోపల ఒక బిల్డింగ్ లోపల జరుగుతున్న ఒక అకేషన్కి ఇంతమంది బౌన్సర్లు అంటే డబ్బు వేస్ట్, టైం వేస్ట్, చూసిన వాళ్ళకి వ్యూవర్షిప్ వేస్ట్, ఇంత బజ్ అవసరం లేదు. సో దీనికి సంబంధించే ఇది నేను నా వ్యక్తిగతంగా అడుగుతున్నటువంటి క్వశ్చన్లు కాదు, ఏమీ కాదు, సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో. ఇందాకే నాకు కూడా రావడం జరిగింది ట్విట్టర్లో, దాని కింద కామెంట్స్ కానీ ఇన్స్టాలో వచ్చే రీల్స్లో కామెంట్స్ కానీ ఎవ్రీవన్ అందరూ అడుగుతున్న పరిస్థితి, ఎందుకు ఇంత సీను అవసరమా అని. సో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వెంటనే నేను కూడా స్పందించడం జరిగింది ప్రజల పక్షాన. బట్ చూద్దాం, దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో, దీనికి సంబంధించే ఇంకేదైనా స్పందన వస్తుందా రాదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.